కౌశల్యం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి ఫస్ట్ బ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇకపోతే సెకండ్ బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది ఎగ్జామ్ షెడ్యూల్‌కి అయితే అటెండ్ అవ్వలేదు. ఇలా ఎవరైతే ఎగ్జామ్ షెడ్యూల్‌కి అటెండ్ అవ్వలేదో మళ్ళీ మాకు ఎగ్జామ్ అనేది ఎప్పుడుంటుంది. ఇకపోతే మాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. ప్రెజెంట్ మాకు ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తాయి. అలాగే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది. ఏంటి చాలామంది అసలు జాబ్స్ వస్తాయా రావదా అనేది చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. గైస్ ఈ యొక్క వీడియోలో నేను మీకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంది మెనీ రకాల అంటే డౌట్స్ అయితే రైట్ చేశారు. ప్రతి డౌట్‌కి క్లియర్‌గా వీడియో రూపంలో నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ఏ ఒక్క అప్డేట్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ముందుగా నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేసి చూపిస్తాను చూడండి. ఎందుకంటే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి నేను ఒక లైవ్ వీడియో అయితే తీశాను. అంటే ఎలా మనం అటెండ్ అవ్వాలి, అక్కడ వెబ్ కెమెరా అనేది ఎలా ఉంటుంది, సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, సో ఆన్ సో వాట్ అనేది ఒక వీడియో తీశాను. ఆ వీడియోకి సంబంధించి మనకి మెయిన్ కామెంట్ చూసుకున్నట్టయితే ఎక్కువ మంది కామెంట్ చేశారు. ప్రతి కామెంట్‌కి ఇప్పుడు నేను మీ అందరికి రిప్లై ఇయ్యడం కోసమే నేను లైవ్‌లో అయితే చూపిస్తున్నాను. ఇకపోతే సెకండ్ బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు జరిగింది మనకి 40% మాత్రమే ఎగ్జామ్స్ అనేది. ఇంకా రిమైనింగ్ 60% పర్సన్స్ అందరూ ఎగ్జామ్‌కి అనేది అటెండ్ అవ్వకుండా ఉండారు. వాళ్ళందరికీ నెక్స్ట్ వీక్ నుంచి అయితే స్టార్ట్ అవ్వబోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడికి క్లియర్. ఇకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు ఎగ్జామ్ అనేది టైమ్ షెడ్యూల్‌కి వెళ్ళలేకపోయామన్నారని చెప్పారు. అలాంటి వాళ్ళందరికీ 20వ తేదీ లోపల మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారు. సపోజ్ మీది 5వ తేదీ ఎగ్జామ్ అనేది ఉందనుకోండి. ఆ టైంకి మీరు వెళ్ళలేకపోవడమో లేదా దూరంగా ఉండడమో, సర్వర్ ఇష్యూ వల్ల, టెక్నికల్ ఇష్యూ వల్ల వర్క్ అవ్వలేదు. అలాంటి వాళ్ళందరికీ ఏం జరుగుతుందంటే 20వ తేదీ లోపు మళ్ళీ రీషెడ్యూల్ అయితే చేస్తారు. ఆ రీషెడ్యూల్ ఆప్షన్ కూడా మనము మన ప్రొఫైల్ అయితే లాగిన్ అయ్యేసి లాగిన్ దగ్గర మనం చెక్ చేసుకోవచ్చండి. సో ఇక్కడికి క్లియర్. ఇకపోతే మనకి మార్క్స్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి? కౌశల్యానికి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో, ఈ వెబ్‌సైట్‌లో మనం లాగిన్ అయిన తర్వాత, మనం ఇంతకుముందు ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది అక్కడే కనిపించడం జరుగుతుంది. సో, ఇప్పుడు ఒక్కొక్క డౌట్ అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇన్‌కేస్ ఈ డౌట్ అనేది మీకు కూడా రావచ్చు. కానీ మీరు అడగలేక ఉండొచ్చు. మనోళ్ళు కొంతమంది కామెంట్ చేశారు. ఆ కామెంట్‌లోనే మీ డౌట్ అనేది క్లియర్ అవ్వబోతుంది చూడండి. సో, అన్న వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్, లాగిన్ ప్రాసెస్ ఎలా చేయాలో ఫుల్ వీడియో పెట్టండి. ఖచ్చితంగా గైస్ ప్రెజెంట్ సర్వర్ ఇష్యూ వల్ల మా వెబ్‌సైట్ ఓపెన్ అవ్వట్లేదు. మనం ఎగ్జామ్‌కి వెళ్ళబోయే ముందు మళ్ళీ సెకండ్ బ్యాచ్‌కి ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలనేది క్లియర్‌గా చెప్తాను. సో, ఇప్పుడు నేను సెంచరీలో జాబ్ చేస్తున్నా. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఎక్స్‌పీరియన్స్ అక్కడ యూజ్ అవుతుందా? వర్క్ చేసే ఫీల్డ్‌కి క్వెషన్స్ వస్తాయా? సో, ఇతను అడిగిన డౌట్ బాగుంది. ఆల్రెడీ నేను ప్రైవేట్‌గా వేరే దగ్గర వర్క్ చేస్తున్నాను. మళ్ళీ కౌశలానికి అప్లై చేసుకున్నాను. నాకేమన్నా యూజ్ అవుతుందా? అంటే మీరు కౌశలం రిజిస్ట్రేషన్ సమయంలో ఏదైతే క్వాలిఫికేషన్ పెట్టారో, అలాగే మీరు ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్స్ ఏదైతే పెట్టారో దానికి సంబంధించిన రిలేటెడ్ క్వెషన్స్ అయితే వస్తాయి. ఎందుకంటే గతంలో మనము ఎగ్జామ్ అటెండ్ అయినప్పుడు ఒక బీటెక్ అభ్యర్థి అయితే వచ్చాడు ఈసీకి సంబంధించి. అతడు ఏదైతే కోర్సులో అతని కాలేజీలో చెప్పిన సంబంధించి కోర్స్ అతను రిలేటెడే వచ్చాయి. కొన్ని జనరల్ నాలెడ్జ్ అయితే వచ్చాయి. కొన్ని కోడింగ్‌కి సంబంధించి అయితే వచ్చాయి. సో, మనకు సంబంధించి క్వాలిఫికేషన్ మనం ఏం అప్లై చేసామో ఆ రిలేటెడ్ నాలెడ్జ్‌కి సంబంధించి మాత్రమే వస్తాయి. సపోజ్ ఇప్పుడు నేను బీకామ్ కంప్యూటర్స్ అనుకోండి. బీజెడ్సీ వాళ్ళనో లేదా ఎంటెక్ వాళ్ళకి సంబంధించి అయితే రావు. కానీ బీకామ్ కంప్యూటర్స్ సంబంధించి రిలేటెడ్ మాత్రమే వస్తాయి. సో, అప్లికేషన్ డేట్ ఎండ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. సెకండ్ బ్యాచ్ అనేది నెక్స్ట్ వీక్ నుంచి మాక్సిమం స్టార్ట్ అవుతుంది. సార్ నేను అప్లై చేశాను కానీ మెసేజ్ రాలేదు. ఇలా ఎవరికైతే మెసేజ్ రాలేదో వాళ్ళు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గాయ్స్. ఎందుకంటే మళ్ళీ మనకి ప్రెజెంట్ కొంతమందికి మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. సో, మళ్ళీ రెండో షెడ్యూల్ అయితే వస్తుంది. సో, హౌ టు అప్లై? సో, అప్లై చేసేయడం దానికి ఆల్రెడీ డేట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఎప్పుడో. ఇన్‌కేస్ ఒకసారి వర్క్ అవుతుందో లేదో చెక్ చేసి మరొక వీడియో పెడతాను. మీరు ఒకసారి చెక్ చేయండి. పర్సెంటేజ్ ఎలా చెక్ చేసుకోవాలి సార్? పర్సెంటేజ్ ఏం లేదు గాయ్స్. సింపుల్‌గా మన కోసం వెబ్‌సైట్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అనేది ఇచ్చిన తర్వాత మనకక్కడ ఇంతకుముందు అటెండ్ అయిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత ర్యాంక్స్ వచ్చాయనేదైతే మనకు కనిపిస్తుంది. సార్ స్టేట్‌లో అన్ని డిస్ట్రిక్ట్‌కి ఎగ్జామ్ జరిగాయా? అవునండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి సచివాలయంలో ఎగ్జామ్స్ అయితే జరిగాయి. సో, ఇంకొంతమంది అసలు ఫస్ట్ ఎలా రిజిస్ట్రేషన్ ఎన్రోల్‌మెంట్ చేయాలో ప్లీజ్ చెప్పండి. నాకు రిజిస్ట్రేషన్ ఏమి అవ్వట్లేదు. మీకే కాదండి చాలా మందికి సర్వర్ ఇష్యూ వల్ల అవ్వట్లేదు. టెన్షన్ ఏం పడొద్దు. ఇకపోతే గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నాడా ఎగ్జామ్ పెట్టడానికి? సో, అది గవర్నమెంట్ జాబ్ అనేది కాదు, ప్రైవేట్ జాబ్ అనేది కాదండి. మనలోని స్కిల్స్ అనేది బయటికి తీసి ఏదైనా కంపెనీకి రిక్రూట్‌మెంట్ అయితే ఆ కంపెనీకి మన డేటా పంపిస్తారు. ఆ కంపెనీకి సంబంధించి మధ్యలో ఒక ఇంటర్మీడియేట్ లింక్ లాగా మన కౌశల్ వెబ్‌సైట్ అయితే పనిచేస్తుంది. సో, మేము మొబైల్ కూడా చేసుకోవచ్చా? లేక సచివాలయంకి వెళ్లి మాత్రమే చేసుకోవాలా? సో, 100% మీరు
మొబైల్‌లో చేసుకోవడానికి వర్క్ అవ్వదండి. డైరెక్ట్‌గా మీరు సచివాలయంకి వెళ్తేనే వర్క్ అవుతుంది. ఎందుకంటే మొబైల్‌లో అనేది మనకు వర్క్ అవ్వదు. ఎందుకంటే ఒక వెబ్ కెమెరా అనేది ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, ఏంటి అనేది, అలాగే మనకి ఒక మైక్ అనేది ఉంటుంది. మనం మాట్లాడాలి. వాళ్ళతో కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా మనం ఆళ్ళ క్వెషన్స్‌కి ఆన్సర్ ఇవ్వాలి. ఇవన్నీ మొబైల్‌లో అయితే కావు. ఎందుకంటే ఆ లొకేషన్ అడుగుతుంది మెయిన్. ఆ లొకేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. సో, మెయిల్స్ గాని, కాల్స్ ఏమి గాని రాలేదు. రాని వాళ్ళకి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఎగ్జామ్ డేట్స్‌కి రాలేదు. మాకు అండ్ సచివాలయానికి ఇది వస్తుందా అడ్రెస్ బట్టి లేక ఏమైనా రావచ్చు. అవునండి. మన సచివాలయానికి సంబంధించి అడ్రెస్ లొకేషన్‌లో మాత్రమే ఎగ్జామ్ అనేదైతే ఓపెన్ అవుతుంది. సో, బీఏ వాళ్ళకి చెప్పండి. సో, ఖచ్చితంగా మన సచివాలయానికి సంబంధించి ఎవరైనా బీఏ వాళ్ళు అటెండ్ అయితే నేను వాళ్ళ గురించి కూడా వీడియో తీస్తానండి. ఎంఎస్‌సి పదేళ్ళకి చేశాను. రిలేటెడ్ క్వెషన్స్ ఎలా ఉంటాయి సార్? దానికి సంబంధించి కూడా నేను అప్డేట్ ఇస్తానండి. పాస్ పర్సెంటేజ్ చెప్పండి. సో, ఇక్కడ పాస్ పర్సెంటేజ్ అనేది ఏం లేదండి. మనం ఒక సచివాలయం తరపున ఒక 100 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే 100 మెంబర్స్‌లో ఎంతమంది ఎన్ని ర్యాంక్స్ వచ్చాయంటే ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయి ఏంటనేదైతే ఉంటుంది. ఆ ర్యాంక్స్ ఆధారంగా మనకి కంపెనీ ఏదైతే కంపెనీకి రిక్రూట్‌మెంట్ కావాలో ఆ కంపెనీకి మన డేటా పంపించడం జరుగుతుంది అంతే. ఆయన మాకు ఇంకా ఏం మెసేజ్ రాలేదు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ 20 క్వెషన్స్ పెట్టామన్నా మిగతావి సో, మా సచివాలయంలో జరిగిన క్వెషన్స్ మాత్రమే అప్డేట్ ఇచ్చానండి. రిమైనింగ్ క్వెషన్స్ మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను. సో, నెగెటివ్ మార్క్స్ ఉంటాయా? అసలు నెగెటివ్ మార్క్స్ అనేదే లేదండి. సో, చాలామంది ఇదే డౌట్ కామెంట్ చేస్తున్నారు. ఎక్కడా నెగెటివ్ మార్క్స్ గురించి అప్డేట్ అయితే లేదు. సో, ఐఏఎస్ లెవెల్‌లో పెట్టారు కదా! సో, అది మనమేం చేయలేమండి. ఎందుకంటే కొంతమంది క్వాలిఫికేషన్స్ బట్టి అయితే వస్తాయి. తెలుగు ఆప్షన్ లేదా మాస్టర్? సో, మనకక్కడ క్వెషన్స్ అన్నీ ఇంగ్లీష్‌లోనే ఉంటాయండి. తెలుగు ఆప్షన్స్ అయితే మాక్సిమం లేవు. సో, ప్రొవైడ్ యాప్ లింక్ ఆర్ హౌ టు గెట్ డైరెక్ట్ ఫైండ్ ప్లే స్టోర్. సో, యాప్ లింక్ అనేది ఏం లేదండి. ఇకపోతే అకార్డింగ్ టు క్వాలిఫికేషన్స్ వస్తాయండి. ఖచ్చితంగా మీ క్వాలిఫికేషన్ ఏదైతే పెట్టామో వాటికి సంబంధించి అయితే వస్తాయి. ఫార్మసీది ఏమైనా ఐడియా ఉందా సార్? సో, మా సంబంధించి సచివాలయంలో ఫార్మసీ వాళ్ళు ఎవరు అప్డేట్ ఇవ్వలేదండి. అంటే ఎవరు కోర్సులానికి రాలేదు. ఇన్‌కేస్ ఎవరైనా ఉంటే మా సచివాలయం తరపున ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. సో, నెగెటివ్ మార్క్స్ అయితే లేవు. పెన్ అండ్ పేపర్ యూజ్ చేయొచ్చా? రీజనింగ్, అర్థమెటిక్ 100% మీరు పెన్ను, పేపర్ యూజ్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అక్కడే అప్డేట్ చేసుకోవచ్చండి. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే ఆ జాబ్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదండి. గవర్నమెంట్ నుంచి ఇంకా అప్డేట్ అనేది వస్తే నేను చెప్తాను. బీటెక్ కంప్లీట్ అయ్యి 15 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ఆ క్వెషన్స్ అడిగితే కష్టం గదా! అవునండి. మనమేం చేయలేము. ఎందుకంటే ఇది మనలోని టాలెంట్ వెతికి తీయడం కోసం ఈ అప్డేట్ అనేది తీసుకొనొచ్చారు. సో, వెబ్ క్యామ్ ఉందా బ్రో? ఖచ్చితంగా వెబ్ క్యామ్ అనేదైతే ఉందండి. నేను ఆల్రెడీ లైవ్ వీడియో గూడా పెట్టాను చూడండి. విత్ కెమెరానా? వితౌట్ కెమెరానా బ్రో? ప్రెజెంట్ మీరు క్వెషన్స్ టైప్ చేసేటప్పుడు కెమెరా అనేది ఓపెన్ అవ్వదండి. కమ్యూనికేషన్స్ టైమ్‌లో మటుకు కెమెరా ఓపెన్ అవుతుంది. సో, లెస్ మార్క్స్ వస్తే జాబ్ ఇవ్వరా? లెస్ మార్క్స్ వస్తే జాబ్ ఇవ్వరా కాదండి. మన ర్యాంకింగ్ అనేది పడిపోతుంది. మన ర్యాంకింగ్ అనేది పడిపోతే ఆ కంపెనీకి మనం అవసరం అనేది ఉండదు. ఎందుకంటే ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళని మాత్రమే కంపెనీ రిక్రూట్‌మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో, బీఏ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పండి. నెగెటివ్ మార్క్స్ ఉంటాయా? నెగెటివ్ మార్క్స్ అనేది ఎక్కడా లేవండి. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, లాస్ట్ లెవెల్‌లాగా పెట్టినట్టుంది. సెకండ్ షెడ్యూల్ ఎప్పుడొస్తుంది? నెక్స్ట్ వీక్ నుంచి రావచ్చండి. అన్న మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్‌కి రిజిస్ట్రేషన్ ఫార్మ్ రిలీజ్ చేస్తారు? ఈసారి అప్లై చేయలేదు. సో, నేను వీడియో చేస్తానండి. వెళ్ళే ముందు మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి? ఏం జాగ్రత్తలు కావాలి? ఏంటనేది. ఇంగ్లీష్‌లోనే రాయాలా? అవునండి. ఇంగ్లీష్‌లోనే రాయాలి. సో, కమ్యూనికేషన్ మీద ఎలాంటి క్వెషన్స్ వచ్చాయో చెప్పండి. వీడియో చేస్తానండి. ఎగ్జామ్ రీషెడ్యూల్ ఎలా చేయాలి? సో, ఎగ్జామ్ రీషెడ్యూల్ ఏం లేదు గైస్. కౌశల్ వెబ్‌సైట్‌లో మనం లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత కింద ఎగ్జామ్ రీషెడ్యూల్ ఆప్షన్ ఉంటది. డైరెక్ట్‌గా మనం దాని మీద క్లిక్ చేస్తానే గవర్నమెంట్‌కి అప్డేట్ ఎళ్తుంది. అప్డేట్ ఎళ్ళిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకి రీషెడ్యూల్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది. మాకసలు సచివాలయం వోళ్ళు ఏం చెప్పలేదు బ్రో. లేదు బ్రో. ప్రతి సచివాలయానికి సంబంధించి కొన్ని లిస్ట్ అయితే వచ్చాయి. ఆ లిస్ట్‌లో ఉన్నోళ్ళందరికీ వాళ్ళు కాల్ చేసి ఎగ్జామ్ అటెండ్ అవ్వని అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే మా సచివాలయానికి సంబంధించి కూడా మా డిజిటల్ అసిస్టెంట్ గారు ప్రతి ఒక్కరికి కాల్ చేసి, సో, మీకు పలానా డేటు, పలానా టైంకి మీకు కౌశలం ఎగ్జామ్ ఉందండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే రండి. ఎందుకంటే కెమెరా సిస్టమ్ అన్నీ సెట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి నా ఎదురుగానే కాల్ చేసి చెప్పడం జరిగింది. సో, సర్టిఫికేట్ ఎక్కడ చూడాలి బ్రదర్ వెబ్‌సైట్‌లో. ఇంగా సర్టిఫికేట్ అనేది పూర్తిగా అప్డేట్ చేయరండి. మీరు కంప్లీట్‌గా ఐ మీన్ అంటే కమ్యూనికేషన్స్‌కి సంబంధించి ఏదైతే మనకి రిలేటెడ్ క్వెషన్స్ మొత్తం 1 అవర్ కంప్లీట్ అయిపోతే మీకక్కడ కనిపిస్తుంది. నేను వీడియో అయితే మీకు డాష్‌బోర్డ్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో, రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారు? రిజిస్ట్రేషన్ మనమే చేసుకోవచ్చు. లేదా మీకే మీరే చేసుకోవచ్చు. సో,
సార్ చాలా మందికి మెసేజ్ రాలేదు. ఏమని ఇన్ఫర్మేషన్ తెలుసా? మెసేజ్ ఎందుకు రాలేదంటే, సపోజ్ అండి ఇప్పుడు ఒక సచివాలయం పరిధిలో 100 మంది అప్లై చేస్తే 100 మందికి 6 రోజుల్లోపు ఎగ్జామ్ అనేది అయిపోద్ది. ఎందుకంటే మార్నింగ్ ఒకరు, ఈవినింగ్ ఒకరు. 5 రోజులు ఎగ్జామ్ జరిగితే 5 రోజుల్లో 10 మంది మాత్రమే మనకు కంప్లీట్ అవ్వడం జరుగుతది. అంటే రోజుకి ఇద్దరు. అలాంటప్పుడు ఇంక రిమైనింగ్ 80 మందికి మెసేజ్‌లనేది ఎలా వస్తాయి? రావు. ఈ 10 మంది అయిపోయిన తర్వాత రిమైనింగ్ 80 మందికి ఎగ్జామ్స్‌కి సంబంధించి మళ్ళా ఒక 10 మెంబర్స్ గాని, 20 మెంబర్స్ గాని మెసేజ్ అయితే వస్తాయి. ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. సో, నేను 10థ్ చేశాను. నా 10థ్ అయిపోయి ఇప్పటికి 11 ఇయర్స్ అయిపోయింది ఎలా అన్న. సో, మనం ఏం చేయలేమండి. మన 10థ్ క్లాస్ అయిపోయింది కాబట్టి మనకు 10థ్ నాలెడ్జ్ మీద కొన్ని క్వెషన్స్ అయితే వస్తాయి. ఖచ్చితంగా వాటిని మనం పిక్ చేయాలి. సో, కమ్యూనికేషన్ టెస్ట్‌లో ఎక్కువగా ఏ క్వెషన్స్ అడుగుతారు? కమ్యూనికేషన్స్ అంటే ఏముంది గైస్, మనకు సంబంధించి మన బయోడేటా, మీరు ఇంతకుముందు ఏమన్నా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేదా ఆల్రెడీ ఏదైనా జాబ్ చేశారా? లేదా ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? మీ బయోడేటా, మీ రెజ్యూమ్‌లో మనం ఏమైతే పెట్టామో సో, అవి అడుగుతారు. సో, వీడియో చెప్పా మ్యాటర్ క్లారిటీ లేదు. నేను అప్డేట్ ఇస్తానండి. నెల్లూరులో ఎటువంటి అప్డేట్ లేదు. సో, ఖచ్చితంగా నెల్లూరులో కూడా అప్డేట్ ఇచ్చారండి. డిగ్రీ వాళ్ళకి ఏం క్వెషన్ ఇచ్చారు? నేను అప్డేట్ ఇస్తానండి ఇంకొక వీడియో రూపంలో. సో, ఇప్పటి వరకు ఇన్‌కేస్ మీకేమన్నా డౌట్స్ ఉన్నా గానీ ఇంకా ఫర్దర్‌గా ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయండి. ఆ డౌట్స్ కూడా నేను మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. గైస్ ఇప్పటి వరకు నేను మీకు క్లియర్‌గా చెప్పాల్సింది ఏందంటే, ఒక కంపెనీకి ఏదైతే రిక్రూట్‌మెంట్ అవసరమో, ఆ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి సపోజ్ ఒక ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది. ఆ ఇన్ఫోసిస్ కంపెనీకి ఒక 100 మెంబర్స్ ఎంప్లాయీస్ కావాలి. 100 మెంబర్స్‌లో ఒక కేటగరీ గాదు. ఒక బీటెక్ సంబంధించి కొంతమంది, అంటే మెకానికల్‌కి సంబంధించి కొంతమంది, లేకపోతే ఈసీ సంబంధించి ఇలా కొంతమంది డిఫరెంట్ వేరియేషన్స్‌లో కొంతమంది పర్సన్స్ కావాలి. ఆ పర్సన్స్ కావాలన్నప్పుడు ఈ ఇన్ఫోసిస్ కంపెనీ ఏపీని అప్రోచ్ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తుందంటే ఏపీ గవర్నమెంట్, మా దగ్గర కౌశలం అనే ప్లాట్‌ఫార్మ్ ద్వారా కొంతమంది నిరుద్యోగులని మేము వాళ్ళలోని స్కిల్స్ వెలికి తీసి ఈ విధంగా ర్యాంక్స్ అయితే వచ్చాయి అని వాళ్ళకి డేటా ఇస్తుంది. ఈ డేటా అనేది ఇచ్చిన తర్వాత ఆ ఇన్ఫోసిస్ కంపెనీ ఏం చేస్తుందంటే, ఇందులో తన రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి ఎవరైతే మార్క్స్ బాగా పెర్ఫార్మ్ చేశారో, ఎవరికి ఎలా ఏంటి అనేది వాళ్ళకి అవసరమైన పర్సన్స్‌ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ పర్సన్స్‌ని పిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుందంటే, వాళ్ళకి కొన్ని ఇంటర్వ్యూస్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ మళ్ళీ ఒక జాబ్‌కి మనం ఎలా అయితే అప్డేట్ అవుతామో అలా కంప్లీట్‌గా వాళ్ళు అప్డేట్ చేసుకొని తర్వాత మళ్ళీ మనకి సెలెక్ట్ అయితే జాబ్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఈ విధంగా మనకి ఒక ఇంటర్ లింక్ లాగా, అంటే మీడియేటర్ లాగా మనకి కౌశల్ వెబ్‌సైట్ ఏపీ గవర్నమెంట్ అయితే పనిచేస్తుంది. ఇది చాలా మందికి తెలియట్లేదు. క్లారిటీగా తెలుసుకోండి. కౌశలానికి సంబంధించి సెకండ్ షెడ్యూల్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో రూపంలో అయితే అందిస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్‌లో మన వాట్సాప్ ఛానెల్ ఉంది. జాయిన్ అవ్వండి. అలాగే కౌశలానికి సంబంధించి క్వెషన్స్ వెబ్‌సైట్ లింక్ కూడా ఉంది. చెక్ చేయండి. జై హింద్.